బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ విధి విధానాలపైన సమీక్ష నిర్వహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో కీలకమైన సేవలను అందించేందుకు హైడ్రా ఏర్పాటుకి ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిటీ విస్తరణకు అనుగుణంగా భవిష్యత్తు అవసరాలు కూడా అంచనా వేసుకుని ప్రజలకు విస్తృత సేవలను అందించేలాగా ఈ కొత్త వ్యవస్థను కూడా రూపొందించాలని ప్రత్యేక చొరవ తీసుకోనున్నారు. విపత్తుల నిర్వహణతో పాటుగా చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, అలాగే ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. విపత్తుల నిర్వహణతో పాటుగా చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, అక్రమ నిర్మాణాల నియంత్రణ, ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలనే యోచన చేస్తోంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, అలాగే వాటర్ బోర్డ్, విజిలెన్స్, ట్రాఫిక్, పోలీస్ విభాగాలన్నింటినీ కూడా వాటి మధ్య సమన్వయం ఉండేలాగా కూడా హైడ్రాను రూపకల్పన చేయాలని అనుకుంటోంది. హైడ్రా ఏర్పాటుకు వీలుగా ఇప్పుడున్న ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ను పునర్వ్యవస్థీకరించాలని అలాగే ముఖ్యమంత్రి నిర్ణయించారు. అందుకు సంబంధించిన విధి విధానాలపైన కూడా కసరత్తు చేయాలని వారం రోజుల కిందటే సీఎం ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల పరిధిలో హైడ్రా విధులు నిర్వహిస్తోంది.